ఈరోజు మరి నా జన్మదినాన్ని పురస్కరించుకుని మరి నిన్నటి నుంచి కూడా చాలామంది అనేక సేవా కార్యక్రమాలు అలాగే అనేక స్వచ్ఛందంగా ముందుకొచ్చి అనేక మంది పేదలకి అండగా ఉంటా ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అలాగే చాలామంది ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అందుబాటులో ఉన్న రాగలిగారు రానది వారు ఫోన్ల ద్వారా కానీ అలాగే వేరు ప్రాంతాల్లో కూడా చాలా సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంతటి అభిమానం పొందడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను. పెద్దలు మా తల్లిదండ్రుల ఆశీర్వచనాలు అలాగే నాకు పునర్జన్మనిచ్చిన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వచనాలు తప్పకుండా మరి రాబోయే కాలంలో మరింత సేవ చేయటానికి ముఖ్యంగా ఇది నేను ఒక బాధ్యతగా తీసుకుంటా ఉన్నాను. నాకు చూపించినటువంటి ప్రతి అభిమానాన్ని కూడా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, పేదవారి కోసం, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి మరి శాయశక్తిలో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా చివరి శ్వాస వరకు కూడా ప్రజాసేవలో ఉంటూ మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఇంత అభిమానాన్ని చూపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.